ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. తండ్రి నిన్ను మరచి యేసు నిన్ను మరువాడయ్యా. బంధువులు విడచిన స్నేహితులు విడచి యేసు నిన్ను విడువాడయ్యా. తల్లి నిన్ను మరచిన తండ్రి నిన్ను మరచి యేసు నిన్ను మరువాడయ్యా. బంధువులు విడచిన స్నేహితులు విడచి యేసు నిన్ను విడువాడయ్యా. ఎంతమందికి పాట అర్థం తెలిసిందండి?
తాయి తగపను ఆయనే, తండ్రి తల్లి ఆయనే, స్నేహితుడు బంధువు మిత్రుడు సర్వము ఆయనకు ఆయనే. మీ ఏమన్నా ఎవరికైనా రోగాలు ఉన్నాయా? కనబడని రోగాలు ఉంటాయి, లోపల ఇన్ఫెక్షన్స్, అలర్జీలు, ఆయాసాలు, జలుబులు, దగ్గులు, జ్వరాలు ప్రపంచం అంతా తెగ తిరుగుతున్నాయి. సర్వరోగ నివారిణి యేసు రక్తం, యేసు నామములో సర్వ పాపములకు క్షమాపణ. కోరస్ మాత్రం పాపమును పోగొట్టి పాపంగల్ పోకవే శాపంగల్ నీక్కవే. తమిళ్లో పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగింప భూలోకం వచ్చావయ్యా, మానవుని రక్షించి పరలోకం ఇచ్చుటకు సిలువను మోసావయ్యా, కన్నీటిని తుడిచావయ్యా, సంతోషము ఇచ్చావయ్యా. ఓకేనండి, అయితే చివరిసారిగా వాక్యం వినటానికి మేము అందరూ సిద్ధమన్న వాళ్ళందరూ ఈ పాట పాడాలి. సిద్ధమా? ఓకే, ఎస్. ఒక చరణమే. బంగారం అడగలేదు, స్టార్ట్ చేద్దాం. మీ దగ్గర బైబిల్ ఉంటే తీయండి, నేరుగా వాక్యాలకు వెళ్ళిపోదాం. మనకు సమయం సద్వినియోగపరుచుకుందాం. వాక్యములు అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 24వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. 24వ అధ్యాయం 24వ వచనం. అపోస్తల కార్యములు. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుస్కిల్లా అను తన భార్యతో కూడా వచ్చి
పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదారాజైన యూదురాలైన దృస్కిల్ల అను తన భార్యతో కూడా వచ్చి, ఒక అన్యుడైన రాజు తన భార్య యూదురాలు కాబట్టి ఆమె యొక్క ప్రేరేపణ ద్వారా అతడు పౌలును గురించి విని, ఒక నేరస్తుడిగా పౌలు బంధించబడినప్పుడు ఆ పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట క్రీస్తు యేసును గురించిన మాట వలన కలుగుతుంది. ఈ గెట్ టుగెదర్లో వాక్యం బోధించడానికి, ఆ వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ వాక్యం వినుట వలన విశ్వాసులైన మీరు విశ్వాసాభివృద్ధి పొందడానికి దేవుడు అవకాశం కలుగజేస్తున్నాడు. ఆ గాలిని తుఫానును చూచి బెదిరిపోయిన శిష్యులతో ప్రభు ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా. విశ్వాసం ఉందా లేదా? అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం అంటే మన శరీరంలో రక్తం ఉండాలి. రక్తం తక్కువగా ఉంది అంటే ఏమొస్తాయి? జబ్బులు వస్తాయి, ఎనిమిక్ అయిపోతాం. విశ్వాసులకు విశ్వాసం తక్కువైతే ఏమవుతుంది? బలహీనతలు వచ్చేస్తాయి. విశ్వాసం వృద్ధి చెందాలంటే ఏం చేయాలి? వాక్యం వినాలి, చదవాలి, ధ్యానించాలి. విశ్వాసమును గురించిన బోధ, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా కలిగేటువంటి బలం, అద్భుతమైన శక్తి. ప్రభువునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. ఇందాక నుంచి మీరు వింటున్నారు చూడండి, మన రోగాలు పోవాలన్నా, మన ఇబ్బందుల్లోంచి బయటపడాలన్నా, మన అపాయాల్లో నుంచి బయటపడాలన్నా మనకి కావలసింది విశ్వాసం. ప్రార్థన చేస్తున్నామంటారు చాలామంది, ప్రార్థన చేసినా జవాబు రాలేదంటుంటారు అనేక మంది. కారణం ఏంటి? విశ్వాసం లేకుండా ప్రార్థన చేసేవాడికి ఏమీ దొరకదు. నీ ప్రార్థన చేస్తున్నావు కానీ ప్రార్థనలో ఏముండాలి? విశ్వాసంతో అడగాలి. నమ్ముట నీ వలనైతే, నమ్మువారికి, అందరికి కాదు, నమ్మువారికి సమస్తము సాధ్యం. అందరూ ప్రార్థన చేస్తారు కానీ అందరికి జరగవు. నమ్మిన వారికి జరుగుతుంది, విశ్వసించిన వారికి జరుగుతుంది. పౌలు మంచి బోధకుడు అండి. మంచి బోధకుడు ఇన్ సెన్స్ గుంపులు పౌరు దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆయన ఆర్భాటాలు చేసే బోధకుడు కాదు, అట్టహాసాలు చేసే బోధకుడు కాదు, మనుషులు తన దగ్గరకు వచ్చి వాక్యం చెప్తే వినాలని ఆశించేవాడు కాదు. కానీ ఎక్కడ మనుషులు అవసరతలో ఉన్నారో అక్కడికి వెళ్ళి బోధ చేసేవాడు. హల్లెలూయా. నా యేసయ్య కూడా అదే చేశాడు. గ్రామము కాలినడకను తిరుగుచూ ఆయన వాక్యం బోధించాడు. నశించిన వారిని వెతకి రక్షించాడు. పాపుల స్నేహితుడని పిలువబడినట్లుగా పాపులనే నేను పిలువచ్చితే నీ నీతిమంతుల కోసం నేను రాలేదు అన్నాడు. పేదల దగ్గరికి వెళ్ళాడు, సుంకరుల దగ్గరికి వెళ్ళాడు, తృణీకరించబడిన వారి దగ్గరికి వెళ్ళి వారికి నిరీక్షణ మార్గాన్ని, వారికి పాప క్షమాపణను, వారి పరిస్థితులను మార్చాడు. ఈరోజు చేయాల్సిన సేవదండి క్రైస్తవ సేవ. క్రైస్తవ సేవ అనేది ఆరోగ్యంగా ఉన్నోడికి ఎందుకు? క్రైస్తవ సేవ అనేది ధనవంతుల మధ్య జరిగితే, ఎడ్యుకేటెడ్ మధ్య జరిగితే పేదల్ని కనికరించేవారు ఎవరు? డిఎల్ మూడి అనే ఒక సహోదరుడు, ఒక యవనస్తుడు మారి రోడ్ల మీద చివుడు ముక్కల వాళ్ళని, చిరిగిపోయిన కుట్ల వాళ్ళని, గోలికలు ఆడుకునే వాళ్ళందరూ చర్చి తీసుకొచ్చి వారానికి ఏడుగురు చెప్పిన కొన్ని రోజులు అయితే సగం చర్చి వాళ్ళతో నిండిపోతే పాస్టర్ గారి కోపం వచ్చిందంట. ఏమయ్యా వీళ్ళందరూ కుర్చీలు నింపేస్తే నాకు చర్చ నిండుద్ది, ఆఫరింగ్లు ఎట్ట వస్తాయి? పొమ్మంటే ఆయన బయటికి పోయి రోడ్డు మీద మీటింగ్ పెట్టుకున్నాడు. సముద్ర బొడ్డు తీసుకెళ్ళి పెట్టాడు. ఎవరండి ఆయన పేరు?
చెప్పుల కొట్లో పనిచేస్తూ రక్షించబడ్డాడు. చదువుకోలేదు ఎక్కువ అబ్బాయి. కానీ తన జీవిత దినాల్లో టెలివిజన్లు, రేడియోలు ఏమి లేకుండా 1,000,000 మందిని ప్రభు కొరకు సంపాదించాడు. అల్లెలే చెప్పరా? జ్వరం పోతే అల్లెలే అంటారు, కానీ ఇట్టడికి చెప్పరు. ఇవాళ చికాగో పట్టణానికి వెళ్తే మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్స్, మూడీ చర్చెస్ అని ఎన్నుంటాయి. అక్కడ చూస్తే ఒక సామాన్యమైన వ్యక్తి, ఆత్మల జాలరి, ఆత్మల కోసం భారం కలిగిన వాడు. జాన్ వెస్లీ అనే పేరు మీరు చాలాసార్లు ఉంటారు. మన పాస్టర్ గారు జాన్ వెస్లీ ఉన్నారు ఇప్పుడు కొంతమంది. వారిని గురించి కాదు నేను చెప్పేది. ఆంగ్లదేశ అపోస్తలుడని పిలువబడిన జాన్ వెస్లీ. ఆయన మెథడిస్ట్ చర్చిలో వాళ్ళ ఫాదరు రెవరెండు, వాళ్ళంతా కూడా ఒక సిస్టమేటిక్గా మెథడిస్ట్ చర్చ్ కాదు, అంతకుముందున్న ఫ్రంట్ లైన్ చర్చెస్. ఆయన మెథడిస్ట్ చర్చ్ స్థాపకుడు జాన్ వెస్లీ. ఆ చర్చెస్లోకి వెళ్ళినప్పుడు మా ప్యారిస్ ఇది ఇంతకు మించి రాకూడదు, మీ ప్యారిస్లో మీరు చెప్పుకోండి, మా ప్యారిస్లో మేము చెప్పుకుంటామని పంచుకునేవారు ఆ రోజుల్లో. ఈయనేమన్నాడు తెలుసా? అరే చర్చిలో కూర్చొని చర్చిలో వచ్చిన వాళ్ళకి వాక్యం చెప్తే ఎలాగయ్యా? ఫ్యాక్టరీలో ఉన్నవాళ్ళు ఉన్నారు, రోడ్ల మీద వాళ్ళు ఉన్నారు, మురికివాడల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళకెవరు వాక్యం చెప్తారు? వాళ్ళ కోసం కూడా ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చాడు కదా. వాడు బిచ్చగాడైనా కూడా వాడికి కూడా ఒక విలువైన ఆత్మ ఉంది కదా. ఒక గొప్ప ధనవంతుడి ఆత్మ దేవుని దృష్టిలో ఎంత గొప్పదో, తింటానికి తిండి లేని మురికి బట్టలు వేసుకున్న రోడ్డు మీద ఉన్న వాడి ఆత్మ కూడా దేవుని దృష్టిలో అంతే గొప్పది. అంత గొప్పదని గుర్తించే మదర్ తెరీసా అట్టివారి దగ్గర సేవ చేసింది. అంత గొప్పదని తెలిసే విలియం బూత్, క్యాథరిన్ బూత్ మురికివాడల్లోనికి వెళ్ళి సోప్ సాల్వేషన్ వాళ్ళకి వాక్యం చెబుతూ వెళ్తే అసలు వాళ్ళ ఆకలితో చచ్చిపోతుంటే వాక్యం ఏమి వింటారు వాళ్ళు? పాపం వాళ్ళు మురికోసన కొడుతుంటే వాళ్ళకి ఎలాగని ముందేమనుకున్నాడు, వాళ్ళ ఆఖరి తీస్తానికి కొంచెం గంజిపోసి సూప్, వాళ్ళు శుభ్రం చేసుకోవడానికి సోప్ ఇచ్చి అప్పుడు వాళ్ళకి సాల్వేషన్ చెబుదామని సాల్వేషన్ ఆర్మీ స్థాపకులు అయ్యారు వాళ్ళు చాలా భారంతో ఆ సంస్థలు ప్రారంభించారు. ఇవాళ ఆ భారం లేకుండా అవి సంస్థలుగా పోతున్నాయి. కానీ ద వరల్డ్ ఈజ్ మై ప్యారిస్ అన్నాడు జాన్ వెస్లీ. గొప్ప ఉద్యమం రగులుగుండా ఆంగ్ల దేశంలో ఎక్కడికి వెళ్తే అక్కడ రివైవల్ వచ్చింది. కార్మికులు, బిచ్చగాండ్లు, పూర్ పీపుల్ ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఇవాళ అలాంటి దర్శనం మనకు రావటం లేదండి. ప్రతి రక్షించబడిన వ్యక్తి పాస్టర్ల మీద ఆధారపడకండి. పాస్టర్లు అలాంటి సేవ చేయాలి, పాస్టర్ గారుల పని అండి, మా పని కాదు అనుకోకండి. రక్షించబడ్డ ప్రతి ఒక్కడూ ఆత్మల జాలరిగా మారాలి. మీ పక్కన ఉన్న వాళ్ళందరూ మీరు రక్షించబడ్డారా అని? మరి నువ్వు ఆత్మల జాలరిగా మారావా? మారాలి అని సీరియస్గా చెప్పండి. పెళ్ళి అయ్యే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఏమడుగుతారండి? ఏం లేరా 3 ఏళ్ళు అయింది లేరా? నీకెందుకో బాధ తెలియదు. వాళ్ళ బాధలు ఎక్కువైనా కూడా వీళ్ళు చంపేస్తున్నారంట వాళ్ళని. పిల్లలు లేని వాళ్ళు వచ్చి ప్రార్థన చేయమని ఏడుస్తుంటే ఎందుకమ్మా ఏడుస్తారు? దేవుడు ఇస్తాడు. మాకు లేదండి బాధ, మమ్మల్ని పొద్దు నుంచి సాయంకాలం దాకా కాకుల్లో పొడుచుకు తిట్టున్నారు. అందరికీ పాపం అక్కర ఎక్కువైపోయింది. ఏంటంటే మరి రక్షించబడి 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, ఏం లేరా? ఒక్కరిని కూడా ప్రభు దగ్గర నడిపించలేదా? నువ్వు నీ భార్యను నడిపించుకోలేదా? ఏంటండి చెప్పే సాక్ష్యాలు వింటున్నప్పుడు స్త్రీలు చాలా సాక్ష్యాలు అండి. మరి ఏముంటుందో నా బోధలో తెలియదు, కానీ ఈ పురుషులు ముందు వెళ్తానికి లేదు, ఇంటానికి లేదు అనేవాళ్ళు. ఆమెకు పుట్టినరోజు వచ్చిందంట, అస్సలు ఒప్పుకోడంట ప్రభు అంటే, ప్రభు ప్రార్థన అంటే. అలాంటి ఆమెకి పుట్టినరోజు వస్తే ఏం కావాలి నీ పుట్టినరోజుకి అని అడిగాడంట భార్యని. అడిగింది ఇస్తారా అన్నాడంట. ఏం అడుగుద్దో, ఏ పట్టుచీర అడుగుద్దో, ఏ పెద్ద నెక్లెస్ అడుగుద్దో అనుకొని చూస్తా అన్నాడట. లేదు నేను మీరు ఇస్తానంటే చెప్పండి చెబుతాను. సరే ఇస్తాను అన్నాడట. ఏంటంటే ఏం లేదు, ఒక్కరోజు నాతో పాటు కూర్చొని కలబడి దర్శనం టీవీ ప్రోగ్రాం వినమందంట. ఓ సింతేనా? చీప్గా అయిపోయింది కదా, ఖర్చు లేదు, ఇంటాలే నేనేసాడంటండి. ఈయన తర్వాత అన్నాడంట, ఓహో ఏంటో అనుకున్నాను, వీళ్ళ దగ్గర కూడా చాలా సత్యం ఉందే అన్నాడంట. ఏంటంటే ఆ తర్వాత రోజు నుంచి ఆమె వాక్యం పెట్టుకుంటుంటే ఏమనటం మానేశాడంట. ఆ తర్వాత వాక్యం వింటుంటే ఆమె వెనక ఫ్రంట్ రూమ్లో కూర్చొని చాటుకు వింటుండేవాడంట. ఆ తర్వాత ఒకరోజు 7 గంటలైంది పెట్టమే అని అడిగాడంట.
ఏంటంటే టిఫిన్ అంటే, టిఫిన్ కాదు, నువ్వేదో వింటావు కదా. ఆకలి వచ్చింది ఆయనకి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మారు మనసు పొంది బాప్తీసం పొంది వచ్చి నాకు సాక్ష్యం చెప్పారండి. భర్త ఎదురుగుండా ఆమె సాక్ష్యం చెప్పింది. భర్తల్ని నిష్ఠూర పెట్టకండి, బాధ పెట్టకండి, భార్యను బాధ పెట్టకండి, భర్తను బాధ పెట్టకండి. మీ విధేయతను బట్టే మీ విశ్వాసాన్ని వాళ్ళు నమ్ముతారు. కుటుంబంలో నువ్వు రక్షించబడ్డామనడానికి సాక్ష్యం ఏంటంటే నీ భర్త మారాలి, నీ బిడ్డలను విశ్వాసంలో నడిపించుకోవాలి. నువ్వు ముందు ఇంట గెలిచి తర్వాత నువ్వేం చేస్తావమ్మా, నేను సేవకురాలండి, చాలా ఊర్లు తిరిగి సేవ చేస్తానండి, నా కోసం ప్రార్థన చేయండి అని. మీరు నువ్వే సేవ చేస్తున్నావు కదమ్మా, నా భర్త మారలేదండి అంటది. మరి నీ భర్తను మార్చుకోకుండా నువ్వు ఎంతమంది ఊర్లకు వెళ్ళి ప్రసంగం చేస్తే ప్రయోజనం ఏంటి? నీ బిడ్డలు మారకుండా నువ్వు ఎంతమందికి వెళ్ళి వాక్యం చెబితే ప్రయోజనం ఏముంది? ముందు నీ ఫలం నీ ఇంటిలో, నీ బ్రతుకు ద్వారా, నీ మార్పు ద్వారా నువ్వేం చెప్పక్కర్లేదు, నోరు తెరిచి. నీలో కలిగిన మార్పును చూస్తే నీ దేవుడు నాకు కావాలని నీ చుట్టూ 10 మంది వచ్చి పట్టుకుంటారని వాక్యంలో ఉందండి. హల్లెలూయా. వచ్చారా మీకు ఎవరికన్నా అలాగా? కొంతమంది ఉన్నారు, సాక్ష్యాలు చెప్పారు. మిగిలిన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. విశ్వాసం పెరగాలంటే ఏమొద్దు, వాక్యం వింటే చాలు. వాక్యం వినండి, వాక్యం వినిపించండి. అనుదిన ధ్యానం వింటున్నప్పుడు మీ విశ్వాసం వృద్ధి చెందుతుంది, మీ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతున్నాయి. నేను కెమెరా ముందు కూర్చొని వాక్యం చెప్పాలండి, మీరు ఎవరో నాకు తెలియదు, మీరు ఎక్కడి నుంచి ఉంటున్నారో తెలియదు, ప్రభువా ఏం చెప్పమంటావు అని ప్రభువుని అడిగి సిద్ధపడి, ఏం లేదు గాల్లోకి చూస్తూ వాక్యం చెప్తా. కానీ పరిశుద్ధాత్ముడు ఎవరు వినబోతున్నారో, ఎవరి అవసరత ఏదో ఎరుగున్నాడు కనుక ఆ వాక్యాన్ని ఎక్కడ వెదజల్లుతున్నామో, ఎక్కడ విత్తుతున్నామో అక్కడ వారి చెవుల్లో నుండి వారి హృదయాల్లో జొరబడి అది క్రియ జరిగిస్తుంది. మేమేమనుకుంటున్నామో అదే దేవుడు మాతో మాట్లాడాడు, మా అవసరత ఏదో అదే మాట్లాడాడు. అది మనుషుల మాటలైతే తీరబండవి, మనుషుల మాటలైతే అవి శక్తి లేనివి. కానీ అవి దేవుని మాట, వాక్యము బలము కలిగింది, అది హృదయాంతరేంద్రియాల్లో చొరబడుతుంది. ఇక్కడ పౌలు బోధిస్తున్నాడు. బోధించేవారు ఇవాళ లేరండి ఎక్కువ మంది. బోధించడం అంటే అర్థమయ్యేటట్టు చెప్పడం. బోధించడం అంటే ఏంటి అర్థం? లెక్చర్ అంటే లెక్చర్స్ వేరు, హాయ్ హూ అని గట్టిగా అరిచేసి చెప్పేయటం. బోధించడం అంటే అవతల వారికి అర్థమయ్యి తల చేయి కాలు ఏమన్నా ఊపుతున్నారా లేదా, మొహాలు బిగుసుకుంటున్నాయా వికసిస్తున్నాయా అని తెలుసుకొని, మధ్య మధ్యలో ప్రశ్నలు వేస్తాను చూడండి మిమ్మల్ని, అది తెలుసుకొని మీకు అర్థమయ్యేటట్టు చెబుతాం. అర్థం కానట్టుగా ప్రసంగం చేస్తే అద్భుతమైన ప్రసంగం అన్నాడు ఒక ఆయన. ఏంటంట, ఎందుకయ్యా అద్భుతమైన ప్రసంగం అంటే, నాకేం అర్థం కాలేదు అందుకే అది అద్భుతమై ఉంటుంది అన్నాడంట. అర్థం కాని ప్రసంగాల వలన ఏ ప్రయోజనం ఉందండి? యేసు ప్రభు ప్రసంగించినప్పుడు దేవుని కుమారుడై ఉండి పరలోకపు విషయాలు ప్రసంగించాల్సి వచ్చినప్పుడు, ఓ పెద్ద విషయాన్ని ఆయన చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా చెప్పేవాడట? ఉపమానం లేకుండా ఆయన ఏ ప్రసంగమో, ఆయన చిన్నపిల్లని తీసుకొని ఉదాహరణ చేసి చెప్పేవాడు, కోడి పెట్టను తీసుకొని ఉదాహరణ చేసి చెప్పేవాడు, ఆయన విత్తనం తీసుకొని ఉదాహరణగా చెప్పేవాడు. మనుషులకు కనబడే విషయాలను గురించి అక్కడున్న ప్రజలకు అనుకూలమైన రీతిగా చిన్న ఉపమానం ద్వారా గొప్ప సత్యాన్ని, గొప్ప విశ్వాస విషయాలను ఆయన బోధించేవాడు. కాబట్టి ఆ బోధ అందరికీ అర్థమయ్యేది. ఈ రోజుల్లో ఏంటంటే చిన్న విషయాన్ని తీసుకొని అది కాంప్లికేటెడ్ చేసేసి దానికి హీబ్రూ భాషలో ఇలాగంటారు, గ్రీక్ భాషలో ఇలాగంటారు, అందులో ఇది ఉంది, ఇందులో అది ఉంది అని ఓ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి హల్లెలూయా అనేస్తే ఆమేన్ అనేస్తారు ప్రజలు. నీ హృదయానికి అనునయించుకోవాలి, నీ హృదయానికి అనునయించుకోవాలి. నీ బ్రతుక్కి అది ఎలా ఉపయోగపడుతుందనేది తీసుకురావాలి. యేసయ్య బోధ ఆచరణాయుక్తమైంది. క్రీస్తును పోలి నడుచుకున్న, క్రీస్తులాగా పరిచర్య చేసిన పౌలే నా స్ఫూర్తి అండి. చాలామంది అడుగుతాడు, మీది ఏ డినామినేషన్ అండి? కాథలిక్కా, లూథరన్నా, పెంతెకోస్తా? పౌలుది ఏ ఏ ఏ ఏ సంస్థ? పరిశుద్ధుడైన పౌలు ఏ సంఘం? ఒకడు క్రీస్తు వాడినని, ఒకడు పేతురు వాడినని, ఒకడు బరబ్బా వాడినని చెప్పుకోరు గొడవ పెట్టుకుంటున్నారు. బర్నబాస్ వాడినని బరబ్బా కాదు బర్నబాస్ అని గొడవ పెట్టుకుంటున్నారు. క్రీస్తు విభజించబడ్డా? పౌలు మీకోసం ప్రాణం పెట్టాడా?
మనందరం క్రీస్తు రక్త సంబంధులం. సంఘ భేదాలు ఉంటే ఉండొచ్చండి, తప్పేం లేదు, రకరకాల సంఘాలు ఉండాలి. నేను పల్లెటూరులో బోధ చేశాక ఒక ఆయన వచ్చి పెద్దగా దబాయించాడు నన్ను. ఏంటంటే మీకు ఎంతమంది దేవుళ్ళు అన్నాడు. మాకు ఒకే దేవుడు అంటన్నా. మరి ఎందుకంటే మా చర్చ్, మా ఊరిలో 4 చర్చిలు ఉన్నాయన్నాడు. క్రైస్తవేతడు అతను. ఏం చెప్పాలి సమాధానం? కొంచెం 4 చర్చిలు ఎందుకున్నాయి మరి? అబ్బే, ఒక తండ్రికి 4 కొడుకులు ఉంటారండి. 4 కొడుకులు 4 పేర్లు ఉంటాయి కదా. అందుకే 4 చర్చిలు 4 పేర్లతో ఉన్నాయి. అది మేమందరం ఒకటే, తండ్రి ఒకటే, మా ప్రభు ఒకటే, కానీ వేరుగా చర్చిలు కాబట్టి సొంతంగా ఉంటాయి అన్నాను. అట్టయితే ఈ పాస్టర్ గారు మీటింగ్ పెట్టినప్పుడే ఆ పాస్టర్ గారు మీటింగ్ పెట్టి 2 గొట్టాలు మా చెవుల్లో పెట్టి ఏది అనకుండా ఎందుకు చేస్తున్నారు వీళ్ళు నన్ను? ఇంకా నా దగ్గర సమాధానం లేదు. ఎంతమంది వాళ్ళు అభ్యంతర పడుతున్నారండి. ఏ సేవకుడితో నేను ఎప్పుడు పోటీ పడినండి. నా ఏజ్లో ఉన్న పాస్టర్ల కంటికి కనపడతల్లా, అర్థం కావట్లేదు మనుషులకి. నా ఏజ్ 73 సంవత్సరాలు, 74 వచ్చేస్తుంది రేపటికి, ఫిబ్రవరికి. ఏంటంటే నా పరిచర్య అనుభవం 54 సంవత్సరాలు. 54 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తుంటే నా ఏజ్లో ఉన్న గొప్ప గొప్ప దైవజనులందరూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ నా పరిచర్యలో నా సహానుభవం పంచుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడున్న యంగర్ జనరేషన్ని వీళ్ళని ఎక్కడ పట్టుకోలేకపోతున్నాం మనం. చాలా టెక్నాలజీ వచ్చింది కదా. ఎంత అద్భుతంగా, ఎంత ఫాస్ట్గా, ఎంత చక్కగా వివరిస్తున్నారు, ఎంతగా వాడబడుతున్నారు, ఎంతగా మనుషుల్ని ఆకర్షిస్తున్నారు చూసినప్పుడు నేను ఆనందిస్తాను. చాలామంది ఈ సేవలో రక్షించబడ్డ వాళ్ళు గొప్ప దైవజనులు అయ్యారు. కానీ వాళ్ళలాగా ఉండడానికి నేను ఇమిటేట్ చేయను. నన్నేది చేయమన్నాడు దేవుడు, నేను అదే చెయ్యాలి. చూడండి, నేను ఇంకా పాయింట్లోకి వెళ్ళలేదు, అక్కడే ఉన్నాను. తొందరగా వెళ్ళిపోతాను. మధ్యలో ఉపమానాలు మానేస్తాను, నేరుగా వాక్యంలోకి వెళ్తాను. మళ్ళీ వాక్యంలోకి వెళ్తే మీకు కొంచెం చాలాసేపటి నుంచి కూర్చున్నారు కదా, ఎవరికైనా కాల్ తిమిరెక్కాయేమో, ఎవరికైనా బ్రెయిన్ ఆఫ్ అయిందేమో. సైకలాజికల్గా డాక్టర్ సేస్ ఒక 8-9 నిమిషాల కంటే, 8-9 సెకండ్స్ లేక నిమిషాల కంటే మన బుర్ర ఎక్కువ పనిచేయదండి. తర్వాత ఆటోమేటిక్ స్లీప్ మోడ్కి వెళ్ళిపోద్ది బ్రెయిన్. అలా ఉంటారో వింటుంటారో కానీ ఎక్కదు బుర్రకి. అప్పుడు అందుకనే టెంపో మార్చాలి, మెల్లగా మాట్లాడాలి, పాట పాడాలి, లేకపోతే ఇలాంటి ఏదైనా చెప్తుంటే మీరు కూడా అటు చూస్తారు కదా, అప్పుడు బ్రెయిన్ లేస్తుంది మళ్ళీను. నాకు బాగా తెలుసు సైకలాజికల్గా ఎలాగ మనుషుల్ని డీల్ చేయలేదు. పల్లెటూర్లు, పట్టణాల్లో, డీసెంట్ పీపుల్, ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్, రకరకాల మనుషుల దగ్గర 54 సంవత్సరాల నుంచి పరిచయం కదా. కొండ జాతుల వాళ్ళకి ఎలా చెప్పాలి, గ్రామాల్లో ఎలా చెప్పాలి, పల్లెటూర్లకు ఎలా చెప్పాలి, విశ్వాసులకు ఎలా చెప్పాలి, అవిశ్వాసులకు ఎలా చెప్పాలి, అన్నీ దేవుడు నాకు నేర్పిస్తూ ఉన్నాడు ప్రాక్టికల్గా. అది చేస్తున్నప్పుడే నేర్చుకుంటాం. అది థియాలజికల్ స్టడీస్లో వచ్చేది కాదండి. థియాలజీ కూడా చదివాను నేను, కానీ అది ఎక్కువ వాడను నేను, ఎందుకంటే అది పూర్తి బుర్రకు సంబంధించింది. ఇది ప్రాక్టికల్ అనేది దాన్ని అనునయించుకోవాలి హృదయానికి, జీవితానికి. పౌలు వంటి పరిచర్య చేయాలనే ఆశ, పోటీ లేని పరిచర్య, తన పని తను చేసుకుంటూ పోవటమే. నీకు అప్పచెప్పిన పని నువ్వు చేసావా లేదా అని దేవుడు అడుగుతాడే కానీ నువ్వు వాళ్ళలాగా చేయలేదే, వీళ్ళలాగా చేయలేదే అని అడగడండి. ఎవరిని అడగడు, ఏ విషయంలో అడగడు. నీకు అప్పగించిన దాని విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటే సరిపోద్ది. ఏం బోధించాడో చూసి నేను ముగిచేస్తాను. చూడండి 25వ వచనం. అప్పుడు అతడు నీతిని గురించి, ఆశానిగ్రహం గురించి, రాబో విమర్శన గురించి ప్రసంగించుచుండగా, వినండి పాయింట్ చెప్పేస్తాను. నీతిని గురించి ఏంటంటే, నీతిని గురించి, ఆశా నిగ్రహముని గురించి, రాబో ఉగ్రత గురించి ప్రసంగించాడు. 3 పాయింట్స్ చెప్పండి అందరూ. ఏంటది? నీతిని గురించి, ఆశా నిగ్రహం గురించి, రాబో ఉగ్రత గురించి. నీతి దేవుని నీతి వేరు, మన నీతి వేరు. నీ దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా అనుకోవటం వేరు, దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడటం వేరు. నేను కొన్ని చెడ్డ పనులు చేయటం లేదు కాబట్టి నేను నీతిమంతుడు అనుకుంటే అది అజ్ఞానం. నేను ఎవరికి అపకారం చేయటం లేదు కాబట్టి నేను నీతిమంతుడు అనుకుంటే అది నిజం కాదు. దేవుని నీతి పరిశుద్ధత, ప్రేమ, క్షమ, యథార్థత. కేవలం అపవిత్రత అనేది కొన్ని లైంగిక పాపాలు చేయటం,
కొన్ని దుర్వ్యసనాలకు బానిసలుగా ఉండటమే కాదండి. ఆనాడు పరిచయులకు ఉన్నటువంటి తీర్మానం ఏంటంటే, మేము అందరిలాగా దొంగలం కాదు, వ్యభిచారులం కాదు, మోసగాళ్ళం కాదు కదా. ఆ వ్యభిచారం చేసేవాడు పాపి, ఆ తాగుబోతు పాపి, ఆ దొంగ పాపి, ఆ హంతకుడు పాపి, మేము నిష్ట కలిగిన భక్తులమే కదా అనుకునేవారు. కానీ మీ నీతి పరిశుద్ధ నీతి కంటే ఎక్కువైతే కానీ మీకు పరలోక రాజ్యం. ప్రభు అన్నాడు, మీకంటే ముందు వేశ్యలు, సుంకరులు, వేశ్యలు పరలోకంలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ అపవిత్రతను వారు ఎరిగి పశ్చాత్తాపడతారు. మేము నీతిమంతులం అనుకుంటూ నీ స్వనీతితో నిండిపోయి ఉన్నాం. మన స్వనీతి దేవుని ముందు ఎలాగుందో తెలుసండి, మురికి గుడ్డల్లాగా ఉంది. వంటగదిలో మసిగుడ్డలు వాడటం మానేశారు గ్యాస్ వచ్చాక. ముందు మసి పొగతో ఉన్న ఇంట్లో ఆ అన్నం వార్చిన గంజి అవన్నీ పప్పు అంతా పడి మసిగుడ్డ ఉంటుంది అక్కడ. అది కనుక వాసన చూశారంటే ఇంక అయిపోయింది మీ పని. దాన్ని చూస్తే మరకలు ఎండిపోయిన వాసన, కుళ్ళు. మనం ఎంతో నీతి అనుకునేదంటే దేవుని అనుకుంటుందంటే అసహ్యంగా ఉంటుందంట. ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలంటే దంతశుద్ధి, పాదశుద్ధి, శిరోశుద్ధి, దేహశుద్ధి, బాహ్యశుద్ధి కాదండి. ఎంతగా మనల్ని మనం కడుక్కున్నా, నీవు విస్తారమైన క్షారం రాసుకున్నా, విస్తారమైన సబ్బుతో నిన్ను నీవు కడుక్కున్నా, నీ దోషము నా ముందు మరకవలే. పాపం అనేది కడిగితే పోయేది కాదండి. పాపం అనే దానికి, పాపం చేసిన వాడు అన్నదానం, వస్త్రదానం, మంచి ఏమన్నా మంచి కార్యాలు చేస్తే ఆ పాపకార్యం పోద్దనుకుంటారు మన దేశంలో. అలా పోదు. పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగినప్పుడే అతడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి? పాపం వల్ల వచ్చి జీతమో మరణం, అంతే, మరణమే. కానీ ఆ మరణం నుండి మనల్ని తప్పించడానికి ఆ మరణాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు రావలసిన అపవిత్రులమైన నరకపాత్రులమైన మనల్ని నిత్య నరకానికి, రెండవ మరణమైన అగ్ని గుండానికి గురవ్వాల్సిన మనల్ని విడిపించడానికి ఈ లోకానికి మనవలే శరీరధారిగా వచ్చి రక్తమాంసముల్లో పాలిభాగస్తుడై లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మనందరి పాపముల కొరకు ఒకేసారి సెలవులో యాగమై మరణం యొక్క బలమగల వాడిని అనగా అపవాదిని మరణము ద్వారా జయించి మన కొరకు పాప ప్రాయశ్చిత్తం చేశాడు. కాబట్టి ఒకడు నీతిమంతుడిగా తీర్చబడాలంటే ఆ క్రీస్తుని నీవు అంగీకరించాలి. నా స్థానంలో నా కొరకు ప్రభువు మరణించాడు, నా పాపము ఆయన భరించాడు, ఆయన నీతిని నేను ధరిస్తున్నాను. మనం టైం లేదు కాబట్టి రిఫరెన్స్ అవ్వడానికి, మీలో కొంతమంది వ్యభిచారులుగా, దొంగలుగా, విగ్రహారాధికులుగా, అపవిత్రులుగా, అన్యాయస్తులుగా, తాగుబోతులుగా, దొంగలుగా, మోసగంటలుగా ఉన్నారు. అయితే మీరు క్రీస్తు రక్తము ద్వారా కడగబడి, ఒకసారి ఆ వాక్యం చూస్తేనే మంచిది. మీ బైబిల్ అండర్లైన్ చేసి ఉండకపోతే చేసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేనని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, వ్యభిచారులైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యములకు వారసులు కానేరరు. 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ, బైబిల్ తీశారండి 6:9, 6:11 చూడండి సరిపోద్ది. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన అద్వితీయ దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. హల్లెలూయా. మీలో ఒకప్పుడు మనం అలాంటి వాళ్ళమే ఒకప్పుడు. కానీ ఎలా వచ్చింది మనకి నీతి? ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం. క్రీస్తు రక్తంలో కడగబడ్డాం,
పరిశుద్ధాత్మని అభిషేకంతో మనం పరిశుద్ధపరచబడ్డాం. దేవుడు యు ఆర్ ఫిట్, నౌ యు ఆర్ హోలీ, నీవు నీతిమంతుడు అని మనల్ని నిర్ణయించాడు. హల్లెలూయా. క్రీస్తునందున్నవారుకి ఏం శిక్షా విధి లేదు. మనం కడుక్కుంటే పోయేది కాదు పాపం, అది పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధాత్మ అగ్నిలో ప్యూరిఫై అవుతున్నాం. మన స్వభావంలో మార్పు, మన ఆలోచనలో మార్పు, మన తలంపుల్లో మార్పు, మన జీవితంలో మార్పు కలుగుతుంది. అది మారు మనస్సు, అది లోతైన స్థిరమైన రక్షణ. మీలో ఎంతమంది నీతిమంతులుగా తీర్చబడ్డారు? పాపము క్షమించబడిన తర్వాత దేవుడు పాపాన్ని క్షమించేవాడు మాత్రమే కాదండి, ఇక పాపము చేయకుండా శక్తినిచ్చేవాడు. క్రైస్తవులు అంటే పాపాలు చేసి ఒప్పుకునేవారు అనుకుంటున్నారు. కాదు. ఒప్పుకున్న పాపం క్షమించేశాడు దేవుడు. ఇక మీదట పాపం చేయకుండా కూడా నీ స్వభావాన్ని మార్చేశాడు. అది వచ్చిందా మీకు? మళ్ళీ పాపం చేస్తూ రాత్రి ఒప్పుకొని పొద్దున పాపం చేస్తూ పగలు పాపం చేస్తూ రాత్రి ఒప్పుకునే స్థితిలో ఉన్నారా? అట్లయితే మీరు ఇంకా నీతిమంతులుగా తీర్చబడలేదు. నేనే నా చిత్తానుసారముగా దోషములు తుడిచివేయుచున్నాను, మరెన్నడూ నేను వాటిని జ్ఞాపకమో. ఎవడైనా క్రీస్తు యేసునందు నేడు వాడు నూతన సృష్టి, సమస్తము గతించినదిగో క్రొత్తవాయను. పాతవి గతించిపోయినాయి, సమస్తము కొత్తవైనవి. ఆ అనుభవం కలిగి ఉండాలి. పౌలు ఈ విషయం ఆ యొక్క ఫెలిక్స్కి బోధిస్తున్నాడు. రెండో విషయం ముగించుకుందాం. మరి కొంతమంది లేస్తున్నారు, కొంతమంది వస్తున్నారు, నేను ముగిస్తాను. నీతిని గురించి, ఆశా నిగ్రహము గురించి, ఆత్మఫలం ఏమనగా ఎంతమంది తెలుసో చెప్పండి చూద్దాం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం. అంతలోకి వచ్చా ఆచార్య గారు? అంతేనా? 9 వచ్చాయా? 9 గుత్తి ఏంటండి? మీరు రక్షించబడిన తర్వాత మీలో ఏ ఫలం ఉండాలి? మంచి ఫలం ఉండాలి, ఆత్మఫలం ఉండాలి. మీలో ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, క్రీస్తు స్వభావం మీలో కనబడాలి. అందులో చివరిదేంటి? ఆశానగరం ఉంటే అన్నీ ఉంటాయి. ఈ ఆశలు అదుపులో పెట్టుకోలేను, ఎవడు పెట్టుకోలేడండి. ఆశ, ఏం ఆశ? ఏది చూస్తే అది కొనాలని ఆశ, ఏది చూస్తే అది తినాలన్న ఆశ, ఏది చూస్తే అది అనుభవించాలన్న ఆశ, ఏది చూస్తే అది దోచుకోవాలన్న ఆశ. అది మానవుని స్వభావం. అంటే ఆశే లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. ఏంటంటే ఎప్పుడైతే అవ్వ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిందో ఆ పండు చూసింది, అది కళ్ళకు ఆకర్షణగా ఉందంట, అది తినటానికి రుచిగా బాగుందంట, అది తెలివి ఇచ్చే విజ్ఞానం ఇచ్చేదిగా ఉందంట అని ఆశపడి తినింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదేనండి. మనుషుడు ఏదో ఉందని ఎందులోనో తల దొరుకుతాడు, తర్వాత ఆ తల బయటికి తీసుకోవడానికి కుదరదు. త్రాగుడికి బానిసలైన వాళ్ళు, ఇవాళ సెల్ ఫోన్కి బానిస అయిపోయిన వాళ్ళు. ఇందాక తమ్ముడు సాక్ష్యం చెప్పాడు. 7 hours సోషల్ మీడియాలో ఆ రీల్స్ చూస్తా కూర్చునేవాడు, ఫోటోగ్రఫీ చూస్తా కూర్చునేవాడు. దాంట్లో నుంచి బయటపడలేక, చదువులో ముందుకు సాగలేక, ఏంటంటే చూడకూడదు అనుకుంటాడు, చూస్తూనే ఉంటాడు. తాగకూడదు అనుకుంటాడు, పోయి తాగుతాడు. ఇక తిట్టడు, నిన్ను ఎప్పుడంటాడు, మళ్ళీ పచ్చిబూతులు తిడతాడు. ఇక్కడ కాపర్ రానేకూడదు, కంట్రోల్ అంటాడు. పట్టడు బాంబు వెళ్ళినట్టు వెళ్ళిపోతాడు. చూసారంటే అది నీ హృదయంలో నుంచి రావాలి. ఆశా నిగ్రహం. దేవుడు నాకు బలం ఇవ్వాలి. మనకి బలం లేనప్పుడు ఈజీగా నోరు మూసుకోవటం కష్టమా, నోరు తెరవటం కష్టమా? ఒక మాట చెప్పండి, నేను ముగిస్తా. అమ్మా, నోరు మూసుకోవటం కష్టమా? మరి ఎందుకు అంత కష్టపడుతున్నారు మీరు? నోరు తెరిచి ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా నోరు మూసుకో అన్నారా? అనలేదా? చెప్పండి, నిజం చెప్పండి. పూర్వం భర్తలే అనేవాడు, ఇప్పుడు మీరు కూడా అంటున్నారు కదమ్మా. పోనీ కావాలంటే కింద అండి అంటారు, ఇప్పుడు అండీలు కూడా పోయినాయిలేండి. భర్తలు ఎవరు అండి అంటున్నాడు ఇప్పుడు?
పూర్వకాలం అండి అనకపోతే అంతే, అదే పెద్ద గొడవ. అండి అనవానన్ను, అండి అనవానన్ను అన్నానండి, అండి అండి ఇంకా ఇందాకెందుకన్నా. ప్రతి దానికి ఓవర్గా మనం రియాక్ట్ అవుతున్నామంటే ఏం లేదన్నమాట, మనకి నిగ్రహ శక్తి లేదు. చూసిన దాన్నంతా అనుభవించాలి, చూసిన దాంతా కొనుక్కోవాలి, చూసిన దాంతా తినాలి. అసలు క్రైస్తవుడు కాదండి వాడు, అటువంటి వాడి క్రైస్తవుడు కాదు వాడు. డబ్బు చూస్తే చాలు, నయమాను డబ్బులు తీసుకొచ్చాడు, బంగారం తీసుకొచ్చాడు, వస్త్రాలు తీసుకొచ్చాడు. తీసుకోయా ఎలీషా కంటే, నాకొద్దు. నీ దగ్గర ఎవరైనా బంగారం తీసుకొస్తే 20 మణుగుల వెండి, 2 లక్షల మణుగుల 2 లక్షల ఎంతది విలువైన బంగారం తీసుకొచ్చి తీసుకో అమ్మా అంటే అంతలేండి అంట, వద్దు. ఏంటంటే ఎవరైనా మీకు ఒక 10,000 రూపాయల కట్ట తీసుకొచ్చి తీసుకో అంటే ఏం చేస్తావు చెప్పండి? ఎందుకు ఇస్తావు? వాడు అడుగుతావా అడగవా? అబ్బే తీసేసుకున్నాక అడుగుతావు కావాలంటే. ఎందుకు ఇస్తున్నావు నాకు? ఎందుకు ఇస్తున్నావు నాకు? ఒక అన్యాయం సిగ్నేచర్ పెడతానికా, ఒక తప్పుడు సాక్ష్యం చెప్పడానికా, ఏదన్నా నాకు వలేసి నన్ను పట్టుకోవడానికా? నాకొద్దు అని నువ్వు చెప్పగలవా? చెప్పగలిగిన వాడే నిజమైన విశ్వాసి. పోతిఫర్ భార్య యోసేపును ఒంటరిగా పట్టుకుంది, ఎవరు లేరు, ఎవరు చూడటం లేదు. ఒక్కసారి నాతో సైనించు, నేను యజమాని చేసేస్తా, నీకు అది చేస్తా ఇది చేస్తాను ఏమందో. కానీ యవ్వనస్తులు శోధనలో పడిపోతారంటారు. కానీ ఏమన్నాడు? ఆమె చేతుల్లో నుంచి విడిపించుకొని ఇంత ఘోరమైన దుష్కార్యమును దేవుని ఎదుట ఎలా చేస్తాను? ఎంతమంది యవ్వన బిడ్డలు ఈ రోజున ప్రేమ అంటూ ఒక హద్దు లేకుండా శరీరాలను పంచుకుంటూ, వివాహానికి ముందే దేహాలు అపవిత్రపరుచుకుంటూ, మళ్ళీ పరిశుద్ధ వివాహానికి కార్డులో పేపర్ కొడతారు. ఏంటండి? పశ్చాత్తాపడ్డావా? విడిపించబడుతున్నావా? మళ్ళీ పాపంలో పడే జీవితం క్రైస్తవ జీవితం కాదండి. పాపాన్ని క్షమించడానికి ప్రభు సిద్ధంగానే ఉన్నాడు, కానీ పాప పర్యవసనం అనుభవించక తప్పదు. ఆశా నిగ్రహం. తిండి విషయంలో ప్లేట్ నిండా ఫుడ్ ఉంటే కొంతమంది చూడండి బొక్కటమే. మీకు తెలుసా ఇవాళ జబ్బులు ఎవరికో తెలుసా? తిండి లేని వారి కంటే తిండి ఎక్కువైన వాళ్ళకే జబ్బులు ఎక్కువ వస్తాయంట. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు అంటే మీకు అందరికీ ఉన్నాయా జబ్బులు? మన పొట్ట ఇక చాలు అని సందేశం బ్రెయిన్కి పంపించేటప్పటికి కొన్ని సెకండ్స్ పడద్దట. పొట్ట నిండింది చాలు అని సిగ్నల్ ఇవ్వాలి బ్రెయిన్కి, అప్పుడు నువ్వు ఆపుతావు. అందుకని ఇది టైం పడద్ది కొంచెం. అందుకని ఇంకొంచెం తినాలి అన్నప్పుడే ఏం చేయాలట? ఆపేయాలంట. వాడు ఆరోగ్యంగా ఉంటాడంటాడు. ఏంటంటే మొహమాటాన్ని తినకండి, మళ్ళీ ఏలు పెట్టి వాన్ చేసుకోవాలి. తిండిని జయించాలి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్న ఏసావు అంటే భ్రష్టుడైన వ్యభిచారైన మీలో ఉండకుండా జాగ్రత్తగా చూచుకోండి. తిండిబోతులు, తాగుబోతులు దరిద్రులు అవుదురు. క్రైస్తవుడు అనేవాడు తిండి విషయంలో, శరీరేచ్ఛల విషయంలో, ధనాశ విషయంలో, లోకాశల విషయంలో ఆశా నిగ్రహం కలిగి ఉంటాడు. కాబట్టి అనవసరమైన చిక్కుల్లో పడడో, అనవసరమైన జబ్బులు పాలవడో, అనవసరమైన నిందల అవమానాలకు గురి కాడు. నిజమైన క్రైస్తవ జీవితం అనేది నీతిమంతులుగా తీర్చబడటము, ఆశా నిగ్రహం కలిగి జీవించటము. 3వ పాయింట్ ముగిచేస్తున్నాను, రాబోవు ఉగ్రతను గురించి. ఇప్పుడు నిన్ను ఎవడు చూశాడులే, నేను తింటే ఎవడు చూశాడు, తినకపోతే ఎవడు చూశాడు, నన్ను మనం చేసే బతుకంతానండి బట్టబయలు అయిపోయింది అనుకోండి. అసలు ఒక్క నిమిషం కూడా మనకి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండలేమండి. ఏమో వచ్చేస్తుందంట. నెక్స్ట్ ఇన్వెన్షన్ ఏంటంటే, నీ హృదయంలో ఆలోచనలన్నీ నీ నెత్తి మీద, నేను మొన్నటిదాకా అనేవాడిని ఇక్కడ స్క్రీన్ పెడతారని, స్క్రీన్ కూడా అక్కర్లేదంట. స్క్రీన్ కూడా లేకుండా ఎల్ఈడిలో వచ్చినట్టుగా నీ గుండెల మీద నీ మనసులో వచ్చే ఆలోచనలన్నీ డిజిటల్లో వచ్చేస్తుంటాయంట. ఇలాగా, అక్క బాగున్నావా? బాగున్నాను. ఎందుకు నన్ను అడుగుతావు అని వస్తుంది. ఇక్కడ నోటితో ఇది వస్తుంది. ఎక్కడికి వెళ్ళి తెలిసిపోయినట్టుంది దానికి. లోపల అనుకున్నా అది వచ్చేస్తుంది అక్కడ. అప్పుడు చూడు ఎట్ట అయిపోద్దాం. నువ్వంటే చాలా ఇష్టం, చంపుదామని చూస్తున్నా అక్కడ వస్తుంది. ఏంటంటే అబ్బో, మనిషి ఆలోచన చాలా విపరీతమైన ఆలోచనలు గల బయటపడాయంటే
గందరగోళం అయిపోద్ది. ఈ ప్రపంచ యుద్ధం ఎప్పుడో కాదు, ఇప్పుడే వచ్చేస్తుంది. ఇంటింటే యుద్ధమే, మనిషికి మనిషికి పోరాటమే. ఏంటంటే ఈ రోజున ఒక్కరోజు మన ఆలోచనలన్నీ బయటపెడతాడట దేవుడు. నీవు చేసిన కార్యాలన్నీ వరుసగా పెట్టి నేను నిన్ను గద్దిస్తా. ఇవాళ మనిషికి తెలియదేమో నీ సంగతి, కానీ నీ ఆలోచనలు దేవునికి సమస్తము తెలుసండి. అన్నీ తెలుసు, నీ హృదయ ఆలోచనలు అన్నీ తెలుసు ఆయనకి. అది నువ్వు ఒప్పుకున్న ఆలోచన, ఒప్పుకున్న పాపానికి క్షమాపణ, కప్పుకున్న పాపమంతా న్యాయ తీర్పుకు ముందు నడుస్తాయంట. కొందరి పాపాలు వాళ్ళ వెనక తరుముతాయంట. రాబో ఒకరుతుంది. ఈరోజు నువ్వు తప్పించుకుంటావేమో కానీ రేపు దేవుని తీర్పు తప్పించుకోలేవు. ఈరోజు నువ్వు మంచోడిగా చలామణి అయిపోతావేమో కానీ పాస్టర్లమైన మాకంట 2 శిక్ష అంట. నువ్వు ఏం చెప్పావు, ఏం చేసావు జైపాలని అడుగుతాడు దేవుడు నన్ను. చెప్పడం సులభం, చేయటం కష్టం. అనుసరించని భక్తి క్రైస్తవ భక్తి కాదు. ఆచరించి బోధించు. ఎవడైనా ధర్మశాస్త్రాన్ని బోధించి దాన్ని ఆచరించకపోతే వాడు పరలోకంలో అల్పుడుగా ఉంటాడు. ఎవడు ఆచరించి బోధిస్తాడో వాడు అధికుడిగా ఉంటాడు. యేసయ్య చేసి బోధించాడు. నువ్వు నేను ఈ లోకానికి బోధించాల్సిన అవసరమే లేదు. నువ్వు బతికి చూపిస్తే సరిపోద్ది. నీ బ్రతుకు నీ చుట్టూన్న వారికి కనువిప్పుని కలుగు చేస్తుంది, దైవభయాన్ని కలుగు చేస్తుంది, నీ ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. ఎప్పుడైతే అతను ప్రార్థన ఈ యొక్క 3 అంశాలు చెప్పాడో, ఆశానిగ్రహముడి గురించి, నీతిని గురించి, ఆశానిగ్రహం గురించి, రాబో విమర్శల గురించి ప్రసంగించుతుండగా ఫెలిక్స్ మిక్కిలి భయపడి, ఇప్పటికి వెళ్ళుమో, నాకు సమనమైన నిన్ను పిలువ నంపుదననే, ఇంక జాలయ్య భయం వేస్తుంది, మమ్మల్ని పంపించేయండి ఫస్ట్ సర్వీస్కి వచ్చిన వాళ్ళకి అన్నట్టు, ఇంకా ఇప్పటికి చాలు బాబు, ఇంకెక్కువ చెప్తే మాకు కొంచెం లోతుకు పోయేటట్టుంది అని మీరు అన్నట్టు, అనుకుంటున్నట్టు అనలేదులే మీరు కదా. ఫెలిక్స్ కూడా అనేసాడటండి. నీకు అనుకూలమైనప్పుడు నువ్వు విందామన్నా దొరకదండి. అందుకే కొన్నిసార్లు నేను ఐ క్రాస్ ద లిమిట్స్. టైం అయిపోయినా సరే, కొంతమంది సణిగినా సరే, కొంతమంది లేచినా సరే, కొంతమందికి ఇబ్బంది అయినా సరే, ఏంటంటే దేవుడు చెప్పమన్నది చెప్పకుండా నువ్వు ఒక తీర్మానం చేయకుండా వెళ్ళిపోయావంటే మాత్రం చాలా ప్రమాదం. ఇలాగ డిఎల్ మూడి అని ఇందా చెప్పాను చూసారు. ఆయన ఒకరోజు యూజువల్గా ఆల్టర్ కాల్ ఇస్తాడు ఆయన, కానీ ఇలాగే ఓ రోజు ఆలస్యం అయిపోతే నెక్స్ట్ సర్వీస్ వాళ్ళు వచ్చేస్తే, సరే మీరు ఆలోచించుకొని రేపు వారం వచ్చినప్పుడు మీరు ప్రభువుకు మీ జీవితాన్ని ఇస్తారో లేదో నిర్ణయించుకొని వచ్చి అప్పుడు చెప్పండి అని మీటింగ్ ముగించేసి పంపించేశాడంట. ఆ రోజు రాత్రి చికాగో పట్టణంలో, ఇప్పుడు కూడా హిస్టరీలో కూడా ఉంటుంది మీరు చూస్తే, చాలా భయంకరమైన అగ్ని ప్రమాదం వచ్చి ఆ పట్టణం అంతా కాలిపోయి, ఆ చర్చిలో ఉన్న వాళ్ళ చాలామంది ఇల్లులు అన్నీ కాలిపోయింది. అనేక మంది మరణిస్తే డిఎల్ మూడి బోర్ ఏడ్చాడు. నేను హంతకుడిని, నేను వారిని ఇదే అనుకూల సమయం, ఇప్పుడే నిర్ణయం చేయమని చెప్పలేదు. నిర్ణయించకుండా చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? నరకానికి పోతారు. మరో అవకాశం దొరకలా అని అప్పటి నుంచి ఏమైనా సరే వదలడంట. మీరెవ్వరిని మిమ్మల్ని వదలను, నేను నరకానికి వదలను. ఉదయపండి నరకానికి అంటారు కొంతమంది. గో టు హెల్. ఇప్పుడు పెద్ద కొత్తది ఏదో మాట్లాడుతూ గో టు హెల్. వై యూ షుడ్ గో టు హెల్. ఎవడు హెల్కు పోకూడదు కదా. యేసయ్య పాతాళపు తల చేతులు పెట్టుకున్నాడు. కాబట్టి నా ఆశ ఏంటంటే ఇలాంటి గెట్ టుగెదర్లకు వచ్చిన వాళ్ళందరూ ఎక్కడుండో తెలుసండి. రేపు ఎక్కడ నీ పక్కన కూర్చున్నాడంటే నాకు తెలియదండి, ఇక్కడ రాలేదు, నరకమైనకి వెళ్ళాడు మానకూడదు. ఎక్కడ ఉండాలి? ప్రభు నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా, కల్వరి చర్చిలో అడుగు పెట్టిన వాళ్ళు కానీ, వాక్యం ఒకసారి ఎన్నో వాళ్ళు కానీ, ఎవ్వరు కూడా ప్రభా నరకం వరకు వెళ్ళకూడదు. వాళ్ళందరూ నీ రాజ్యంలో ఉండాలి. మళ్ళీ మేము కలుసుకోవాలి. ఇక్కడ గడియారాలు టయాలు ఉన్నాయి, అక్కడ గడియారం లేదు, టైం లేదు. రాత్రి మగళ్ళు ఆయన దగ్గర కూర్చుంటాం, అప్పుడు అన్నీ మాట్లాడుకోవచ్చు. అప్పుడు వచ్చాను, అప్పుడు ఈ మీటింగ్ గెట్ టుగెదర్కి వచ్చాను, ఇప్పుడు ఈ సాక్ష్యం చెప్పాను. మనం మాట్లాడుకోవటమే. మన యేసయ్య పక్కన కూర్చి చాలా సంతోషపడతారు, నా రక్తం ఎంత గొప్ప కార్యాలు చేసిందని. హల్లెలూయా. రేపు కాదండి, ఇదే అనుకూలమైన సమయం. పౌలు ఇంకోసారి బోధించినప్పుడు కొందరు ఎగతాళి చేశారంట. కొందరు ఈ విషయం మరోసారి చూసుకుందాం అనుకున్నారంట. కొందరు ఆ బోధని హత్తుకున్నారంట.
మీరెందులో ఉండరు? ఇవన్నీ జరిగేవి కాదులే, ఇదన్నీ అవేది కాదులే అనేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆశానిగ్రహం కలిగి ఉండడం ఎలా కుదురుద్ది? క్రీస్తు రక్తంలో కడగబడటం అంటే, నీతిమంతులుగా తీర్చబడటం అంటే మాకు ఇంకా అర్థం కాలేదు. అది ఎలా కుదురుద్ది? పుట్టుకతో వచ్చింది ఎట్టబోద్ది? పుట్టుకతో వచ్చింది శ్మశానంలో పోద్ది అన్నాడు ఒక ఆయన. బూడిద వరకు ఉంటుందంట. అక్కర్లా, ఎవడైనా క్రీస్తు యేసునందు వాడు నూతన సృష్టి. క్రీస్తునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. ఇంకోసారి చూసుకుందాం అనుకోకండి, రేపు మనది కాదు, రేపు మనది. ఎనీబడి గ్యారంటీ ఉందా ఇక్కడ? రేపు మనందరం ఉంటామని గ్యారంటీ ఉందా? రేపు ఏమవుద్దో మనకేం తెలియదు. నెక్స్ట్ మూమెంట్ ఏమవుద్దో మనకు తెలియదండి. ఇవాళ సోషల్ మీడియా వచ్చాక ఇలాంటివి చూస్తున్నారు మీరు. డ్యాన్స్ చేస్తూ స్టేజ్ మీద అక్కడే చచ్చిపోతున్నాడు. ప్రసంగిస్తూ పాస్టర్ గారు అక్కడే పడిపోతున్నాడు. ఐఎమ్ రెడీ టు గో టు హెవెన్ అండ్ జాయిన్ ఇన్ ద హెవెన్లీ వర్షిప్. ఏంటంటే, బట్ పరలోకానికి వెళ్తే పర్వాలేదు, కానీ మీటింగ్లో కూర్చొని ఇక్కడ చచ్చిపోయి కూడా నరకంలోకి వెళ్తే ఎంత భయంకరంగా ఉంటుంది. ఎవ్వరుమో నరకానికి పోకుండుమో గాక. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మీరు వెళ్తారా పరలోకం? వెళ్ళాలని కాదు, వెళ్తారా అని అడుగుతున్నా. ఆశ ఉంది కానండి అనకండి. మళ్ళీ వెళ్తారా అని దేవుడు చెప్పాడా? ఇరకాటంలో పెట్టేస్తున్నానా? నా పాపములు క్షమించబడన్నవి అని నమ్మిన వారు, యేసయ్య నన్ను రక్షించాడు అన్నవారు ఖచ్చితంగా ఇక్కడ కళ్ళు మూసుకుంటే ఎక్కడ ఉంటారో అక్కడ ఉంటారు. నీ మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది. నువ్వు వెళ్ళవు, నువ్వు నోటితో చెప్తావు. ఎవరు చెప్పక్కర్లా. మార్మోన్స్ పొందిన వాళ్ళు మనస్సాక్షి అంటే 100 స్పీడ్లో ఉంటుంది. ఏంటిది? 5G కాదు, 100G వైరస్. వెంటనే రియాక్ట్ అనమాట. అది వెంటనే చెప్పుద్ది మనస్సాక్షి. ఎప్పుడైతే మనస్సాక్షి నీకు చెప్పిన విషయాన్ని నువ్వు పశ్చాత్తాపడితే, ఒప్పుకుంటే, ప్రభు ప్రతి దోషము నుండి మనల్ని శుద్ధీకరిస్తాడు. ఈరోజు దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయబోతున్నాను. ఉండగలిగిన వాళ్ళు 2వ సర్వీసులో ఉండొచ్చు. ఈ సమయంలో చాలా ప్రాముఖ్యమైన సమయం. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవ్వరు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు కదలొద్దండి. ఒక 5-10 నిమిషాలు ముందెళ్తే మీకు బస్సు మిస్ అయినా అక్కడే ఉండాల్సి వస్తుంది. బస్సు పోద్దని లేచిన వాళ్ళు అంతా మీటింగ్ ముగించాక వెళ్ళే వాళ్ళ దగ్గర అక్కడే, మరి ఇందాకే వచ్చేసావే అంటే, బస్సు పోద్దని వచ్చాను, ఇక్కడే ఉన్నాను, రాలేదంటాడు. మేము ఆశీర్వాదం తీసుకొని వచ్చామని వీళ్ళు చెప్పినప్పుడు అప్పుడు నువ్వు బాధపడాల్సి వస్తుంది. దేవుడికి నీవు మొదటి స్థానం ఇస్తే దేవుడు నీ మార్గం అంతటిని విశాల పరుస్తాడు. కాబట్టి ఏ కంగారు లేదు. అందరికీ అన్ని విషయాల్లో ఆలస్యంగా వెళ్ళటం అలవాటైపోయింది. దేవుని కోసం కొంచెం ఆలస్యమైనా కూడా అది దేవుడు దీవెనగా మనకు మారుస్తాడు. ప్రార్థనా సమయం అనేది చాలా ప్రాముఖ్యమైన సమయం. ఇంతవరకు మీరు చెప్పారు, విన్నారు, పాడాము. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒక్కొక్కరిని దర్శించబోతున్నాడు. మీ హృదయ వాంఛలు తీర్చబోతున్నాడు. మీ హృదయంలో నుంచి వచ్చే మూలుగులు దేవుడు విని, మీ ప్రార్థనలు దేవుడు విని, మీ అవసరం తీర్చడానికి ప్రభు మన మధ్యకు దిగి రాబోతున్నాడు. ఇప్పుడు దాకా ప్రభు ఉన్నాడు, ఎక్కడున్నా అక్కడ ఉన్నాడు అన్నాడు. కానీ ప్రభు వెళ్ళేటప్పుడు మనకు వీడుకోలు ఇస్తాడండి. మీకు తెలీదో తెలుసో తెలియదు. మనందరికంటే ముందు వచ్చేవాడు ప్రభువే. మన అందరూ వెళ్ళే వరకు ఉండేవాడు ప్రభువే. ఆ తర్వాత ఆ చర్చిలు కూడా ఖాళీగానే ఉంటాయి. ప్రభు అక్కడ ఉండడు, బొమ్మల్లో ఉండేవాడు కాదు ఆయన. మన కోసం వచ్చేవాడే. నీ కోసమే వచ్చాడు. ఇవాళ నీకు ఈ రోజు నుంచి ఆశా నిగ్రహం ఇవ్వాలని, నిన్ను నీతిమంతుడిగా తీర్చాలని, నిన్ను రాబో ఉగ్రత దినమున నీకు ఏ శిక్షా విధి లేకుండా ఆయన రాజ్య వారసుడిగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు. లేచి నిలబడదాం, ప్రభుతో చెబుదాం. శ్రమలు వచ్చాయి అంటున్నారు, అప్పుల్లో పడ్డారంటున్నారు, పాపంలో పడ్డారంటున్నారు, రోగాలు వస్తున్నాయి అంటున్నారు. విశ్వాసులైన మనకి కలిగే వీటన్నిటికీ కారణం ఆశా నిగ్రహం లేకపోవటం వల్లే. దేవుడిచ్చే వరకు కనిపెట్టకుండా కళ్ళు మూసుకుందామండి. అందరం నాతో పాటు ప్రార్థనలు ఏకీవించండి. మీ బాధ ఏంటో దేవునితో చెప్పండి. అప్పులున్నాయా ఉన్నవారు దేవునితో చెప్పండి. అనవసరమైన ఆశకు పోయి అప్పుల పాలయ్యానయ్యా, నా సంపాదన ఎంతని చూసుకోకుండా నష్టపోయానయ్యా,
అనవసరమైన నష్టం నాకు ఎందుకు వచ్చింది, హాస్పిటల్ ఖర్చు నాకు ఎందుకు వచ్చింది? నీ కాపుదల పోగొట్టుకున్నానయ్యా, నీ సహాయం పోగొట్టుకున్నానయ్యా. దేవా, నాకు ఆశా నిగ్రహం దయచేయి, నన్ను నీతిమంతుడిగా తీర్చయ్యా. మరొక్కసారి ఈ రాత్రి నన్ను కడుగు నాయనా, నా ప్రతి పాపము నుండి నన్ను పవిత్రపరచు తండ్రి. నా బలహీనత ఇది, ఈ విషయాల్లో నేను ఓడిపోతున్నాను, వద్దనుకొని అదే చేస్తున్నాను. నేను చేయకూడదనుకున్నదే చేసే స్థితిలో బలహీనంగా ఉన్నానయ్యా. నా విశ్వాసం ఊగిసలాడుతుంది, అల్ప విశ్వాసంతో ఉన్నానయ్యా. నాకు విశ్వాసం దయచేయి. క్షణాల్లో వెళ్ళిపోతున్నామండి. ఇంకా మీరు కొంతమంది నోరు తెరవలేదు. ఏమన్నా చెప్పేయండి. ఏది యేసయ్య దగ్గర దాచుకోవద్దేమి, ఏం దాచుకోవద్దు. మీ బలహీనతలను చెప్పేయండి. ఆయన కొట్టడు, తిట్టడు, శిక్షించడు. నిన్ను ప్రేమించే ప్రభు, నిన్ను శిక్షించను, నిన్ను క్షమిస్తాననే ప్రభు. నీ మీద ఉన్న దోషాన్ని కొట్టివేయడానికి దోషిగా మారాడు ఆయన. నువ్వంటే ఆయనకి చచ్చేంత ప్రేమ. ఎవ్వడు నీ కోసం ప్రాణం పెట్టడు ఈ లోకంలో. నీ యేసయ్య, నీవు ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించి ప్రాణం ఇచ్చిన యేసయ్య. ఆయన కంటే ఈ లోకంలో మనకి ఎవ్వరున్నారండి ఇంకా? యేసయ్య, నువ్వు చాలిన దేవుడు అయ్యా. నోరు తెరిచి యేసయ్యతో చెప్పండి. హానికరమైన తలంపులు ఆయనకి లేవు. ప్రతి ఒక్కరు అడగండి, నోరు తెరవండి. ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ అవునయ్యా, నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కార్యముపై దృష్టి ఉంచినానయ్యా. అవునయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయా, ఒక అద్భుతం జరగాలయ్యా నా జీవితంలో. Yes, Lord. అద్భుతం చేయమయా నా జీవితంలో. నేనే నమ్మి ఉన్నాను యేసయ్యా. నేనే నమ్మి ఉన్నాను. అవునేసయ్యా, నేనే నమ్మి ఉన్నాను. అద్భుతం చేయమయా నా జీవితంలో. నేనే నమ్మి ఉన్నాను యేసయ్యా. అద్భుతాలు కావాలా? యేసు వైపు చూడు. అద్భుతం చేయమయా నా అవునయ్యా, నాకు అద్భుతం కావాలి. జీవితంలో. నేనే నమ్మి ఉన్నాను యేసయ్యా. నీ వంటి వారు ఎవరయ్యా? అవునేసయ్యా, నేనే నమ్మి ఉన్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? అయ్యా, అద్భుతం కావాలని చేసావని నమ్ముతున్నానయ్యా. అడిగావా? అడిగింది ఇచ్చే దేవుడు. ఏ అద్భుతం కావాలో స్పష్టంగా దేవునితో చెప్పండి. ఏ విషయంలో నీవు అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నావో ప్రభుతో చెప్పండి. ఏదైనా చేయ, ఏం చేస్తావో, ఎలా చేస్తావో నాకు తెలియదు. అద్భుతాలు చేసే యేసయ్యా, నా బ్రతుకు అద్భుతాల సాక్ష్యము కలిగినదిగా చేయ్యా. కుదరదన్నది కుదిరేటట్టు చేసే దేవుడవు, జరగదన్నది జరిగేటట్టు చేసే దేవుడవు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడవు. నాకు చేయ్యా, నాకు చేయి నాయనా. ప్రతి ఒక్కరు రెండు చేతుల పైకెత్తి, నా గర్భ ఫలము దయచేయ్యా,
నాకు స్వస్థత దయచేయ్యా. నాకు పాపం మీద పరిపూర్ణమైన జయము దయచేయి. నా బలహీనతను బలంగా మార్చు. నా ఓటమికి ఇదే చివరి రోజు. నేనిక ఓడిపోను. నా ప్రభు నామములో జయము దయచేయ్యా. నా బ్రతుకులో విజయము కావాలయ్యా. నా బ్రతుకులో అభివృద్ధి కావాలయ్యా. నా జీవితంలో సమృద్ధి చూడాలయ్యా. నిన్ను నమ్మిన నేను నా బ్రతుకు ధన్యమైనదని నా చుట్టూన్న వారికి సాక్ష్యం చెప్పాలయ్యా. ఇలాంటి వాడా, ఇలా వాడావా, ఇలాంటి దానివి ఇలా ఎలా జరిగింది అని నా చుట్టూన్న వాళ్ళు ఆశ్చర్యపడే అద్భుతాలు నా బ్రతుకులో చేయా. నా కన్నీరు తుడిచే దేవా, నా బాధను తీసివేసే ప్రభువా, నా రోగాన్ని స్వస్థపరిచే యేసయ్యా, నీకు అసాధ్యమైంది ఏది లేదని నమ్ముతున్నాను. మానవాతీతమైన కార్యాలు చేసే యేసయ్యా, నాకొక అద్భుతం జరిగించు. ఊడిపోతున్న ఉద్యోగం ప్రమోషన్తో ముగించేటట్టు చేయ్యా. నాకు వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధాలు నాకు అనుకూలంగా మలిచి అద్భుతాలు చేయ్యా. నా బ్రతుకులో నా యేసయ్య నాకు ఈ మేలు చేశాడని నా సాక్ష్యాన్ని ఇతరులకు పంచునట్లు నాకొక మేలు చేయేసయ్యా. అన్నిటికంటే మించిన అద్భుతం, నా పాప స్వభావాన్ని మార్చి క్రీస్తు స్వభావాన్ని నాకు దయచేయ్యా. నిత్య నరకానికి పాత్రుడైన నన్ను పరలోక రాజ్యం వారసుడిగా చేసుకున్నావన్న ఆ భయం నాకు దయచేయ్యా. ఇక్కడ మటు కన్ను మూస్తే నీతో ఉండే జీవితం నాకు దయచేయి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే పరలోకం అన్నట్టు బ్రతకడానికి నా బలహీనతల మధ్యలో నీ బలాన్ని సమృద్ధి చేయ్యా. నీ రక్తములో నన్ను శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నీతిమంతుడిగా తీర్చి పరలోక రాజ్యం వారసుడిగా చేసుకో తండ్రి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఏమి కావాలో యేసయ్యతో ఒక్క మాటలో స్పష్టంగా చెప్పండి. అది జరిగిద్దని నమ్మండి, జరుగుతుంది. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడు నాయన. అద్భుతాలు చేసే దేవుడు అని ఆనాడే కాదు, ఈనాడు కూడా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న యేసయ్య వారి బ్రతుకులో వీరి బ్రతుకులో కాదు, నా బ్రతుకులో కూడా అద్భుతం చేస్తాడని విశ్వాసముతో నీ వైపు చేతులు చాచిన వారిని చూడయ్యా. ఇదిగో నేను ఒక నూతన కార్యము చేయుచున్నాను. ఇప్పుడే అది మొలుచునన్నమాట. ఇప్పుడే జరుగుటకు జర సహాయం చేయి. ఇప్పుడే నీ స్వస్థత జరిగించు నాయన. ఇప్పుడే మా గర్భములో అద్భుతాలు జరిగించు తండ్రి. ఇప్పుడే మా గుండెల్లో అద్భుతాలు జరిగించు నాయన. ఇప్పుడే మా బ్రతుకులో అద్భుతము జరిగిన సాక్ష్యాలు వినిపించు తండ్రి. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదనన్న వాగ్దానముతో ప్రారంభించబడిన ఈ అద్భుత కార్యము ఇది మొదలుకొని అనుదినము మేము అనుభవించుటకు మరణము వరకు నమ్మకస్తులుగా ఉండి నిరంతరమని రాజ్యములో చేరు వరకు నీ సాక్షులుగా బ్రతుకుటకు నీ అభిషేకమును దయచేయి నాయన. నీ అభిషేకమును దయచేయి తండ్రి. నీ రక్తమిచ్చుకున్న నీ బిడ్డలను అపవాది ముట్టకొనట్లుగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అపవాది తంత్రములను బంధించుచున్నాము నాయన. ప్రతి రోగము నుండి, ప్రతి నిరుత్సాహము నుండి, ప్రతి నిస్పృహ నుండి, ప్రతి కరువు నుండి, కాటకము నుండి, ప్రతి వ్యాధి నుండి, బలహీనత నుండి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ క్షణములో మాకు స్వస్థతను, విడుదలను కలుగజేసేందుకై భద్రములయ్యా. నిశ్చితమైతే నీ రాకడ, ఆలస్యమైతే మరల లోకంలో కలుసుకొనడానికి
లేక నీ నిత్యరాజ్యములో నిరంతరముండే భాగ్యమును మేమందరము పొందినట్లుగా దీవించి పంపించమని ఆ లైవ్లో మాతో పాటు ఏకీవిస్తున్న వారి హృదయాల వేదన చూడము, హృదయ అవసరతలు చూడము. ఈ బెంగళూరులో ఈ ఆడిటోరియంలోనే కాకుండా ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో అక్కడ కూడా అద్భుతాలు జరిగించు నాయన. అద్భుతాలు జరిగించదండి అచ్చదినాలలో. ప్రపంచమంతటా నీ అద్భుత కార్యాలు జరిగించు నాయన. నీ అద్భుతాలు జరిగించే వారిగా మమ్మల్ని నిలబెట్టుకో. నీ సాక్షులుగా మేము ప్రజ్వలించుటకు సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. 3 సార్లు హల్లెలూయా చెప్పండి. అందరూ ఆశీర్వదించబడ్డామన్న వాళ్ళు పరిపూర్ణత గుర్తుగా 7 సార్లు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కల్వరి దర్శనం, ప్రేమకు నిదర్శనం, దైవ ప్రేమకు నిదర్శనం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారతమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో మరి 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. హల్లెలూయా. పూనా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచిత్తమైతే ఈ జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా హాలిడే ఉంది కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనందరము కూడి ఆయన్ని ఆరాధించటానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించటానికి ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను పూనాలో జనవరి 26వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే సెషన్. రండి, పాల్గొనండి. హిందీ వారు, తమిళ వారు, తెలుగు వారు, ఈవెన్ మలయాళం ఆర్ కన్నడ భాషలో మాట్లాడే వారందరికీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ప్రతిరోజు తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ఇవ్వబడుతున్నటువంటి వర్తమానాలు, టీవీ ప్రోగ్రామ్స్ అనేకులు మీరు వీక్షిస్తున్నారు. పూనా లాంటి పట్టణంలో అన్ని భాషల వారు ఉన్నారు. మీ అందరి కొరకు అన్ని భాషల వారిని, అన్ని జాతుల వారిని ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నాడు కనుక మనందరం ఏకముగా కూడి దేవుణ్ణి మహింపరచడానికి, దేవుడు చేసిన మేళ్లను గురించి ఆయన్ని ఘనపరచడానికి, దేవుని వాక్యాన్ని నేర్చుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచడానికి ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను జనవరి 26వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని, ఫ్రెండ్స్ని కూడా ఆహ్వానించండి. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడటానికి, మీ కొరకు ప్రార్థించడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. చిరునామా గమనించండి. YMCA ఇంటర్నేషనల్ సెంటర్, న్యూ రాష్ట్రాపేట్, నియర్ క్వార్టర్ గేట్, పూనా. మరిన్ని వివరాలు కావాలంటే ఈ కింద పడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి
ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కలువరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార. ఒక నిమిషం. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని.